సిజేరియన్ డెలివరీలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రైవేట్లో 73% సిజేరియన్లు జరుగుతుంటే సర్కారు ఆసుపత్రుల్లో 48% ఆపరేషన్లు తప్పట్లేదు. వైద్య ఆరోగ్య శాఖ తాజా నివేదికలో ఏటికేడు సాధారణ ప్రసవాలు తగ్గిపోయి సిజేరియన్ల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. సరైన వ్యాయామం లేక, మంచి ఆహారం తీసుకోక, సరిపడా నిద్ర లేక, బీపీ, షుగర్లు, లేట్ మ్యారేజెస్తో సాధారణ ప్రసవాలకు మహిళలు దూరం అవుతున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ వరకు ఏ పని చేయనీయకుండా కుటుంబ సభ్యులే బెడ్ రెస్ట్ ఇచ్చేస్తున్నారు. ఇలాంటి కారణాలతో సి సెక్షన్లు పెరిగిపోయాయని అంటున్నారు వైద్య నిపుణులు. వైద్యుల సలహాలు పాటిస్తూ ప్రీ డెలివరీ కౌన్సిలింగ్ తీసుకుంటే ఫలితాలు ఉంటాయని అంటున్న నీలోఫర్ ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ పద్మతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. కారణాలు ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో రోజు రోజుకి సిజేరియన్ల సంఖ్య పెరుగుతుంది. దీంతో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ సిజేరియన్ల సంఖ్య పెరిగిపోవడంతో మహిళలు దీర్ఘకాలంలో చాలా అనారోగ్య సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి రిపోర్ట్లో అయితే తెలంగాణ దేశంలోనే సిజేరియన్లో నెంబర్ 1లో నిలిచింది. ప్రైవేట్లో అత్యధికంగా ఉండగా గవర్నమెంట్లో కూడా ఎక్కువ స్థాయిలోనే సిజేరియన్లు జరుగుతున్నాయి. అసలు ఈ సిజేరియన్లు పెరగడానికి రీజన్స్ ఏంటి, ఎందుకోసం పెరుగుతున్నాయి, ఆ రీజన్స్లో పర్టికులర్ రీజన్స్ ఏమున్నాయి, ప్లస్ నార్మల్ డెలివరీలు సంఖ్య పెరగాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది, ఒకసారి మనం ఈ అంశానికి సంబంధించి నీలోఫర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పద్మ గారు ఉన్నారు, ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మేడం, ముందుగా ఈ మధ్య కాలంలో చూస్తే అంత ముందుకు జనరల్గా నార్మల్ డెలివరీలే ఉండేవి, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఎక్కడ చూసినా కూడా ముందు సిజేరియన్స్ ఈ మాటనే వినిపిస్తుంది. అసలు మెయిన్ రీజన్స్ ఏమున్నాయి? ముందు మెటర్నల్ మార్టాలిటీ, నియోనేటల్ మార్టాలిటీ అంటే బేబీ శిశు మరణాలు కానీ మాతృ మరణాలు కానీ చాలా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, అందరూ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ రేట్ పెరిగింది, హోమ్ డెలివరీస్ అసలు అవ్వట్లేదు, చాలా ఆల్మోస్ట్ నిల్ అనుకోవచ్చు. 1-2 తప్పిదారు ఎమర్జెన్సీలు అవుతున్నాయేమో. సో మనం అది కూడా ఒకసారి కన్సిడర్ చేయాలి. ప్లస్ ఇంకా గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్లస్ గైనకాలజిస్ట్ ఇనిషియేటివ్ అందరూ నేషన్ వైడ్ అండ్ వరల్డ్ వైడ్ ఇనిషియేటివ్ వచ్చేసి టు ఎంకరేజ్ ఫర్ నార్మల్ డెలివరీస్ అనమాట. సరే, నార్మల్ డెలివరీస్ ఎంకరేజ్ చేసినాము. 80% విల్ బీ నార్మల్ డెలివరీస్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్. ప్రైవేట్ సెటప్లో వచ్చేసి మనం చెప్పలేం వాళ్ళ రీజన్స్ ఏంటి, వాళ్ళ కారణాలు ఏంటి సెక్షన్ చేయడానికి అనేది. సరే, మరి నార్మల్ డెలివరీస్ అవ్వట్లేదు, సెక్షన్స్ అవుతున్నాయి ఎందుకు అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ కూడా చాలా మారింది కదండి. అమ్మాయిలు అనేది చదువుకుంటున్నారు, కెరీర్ అంతా అయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు, లేట్ మ్యారేజెస్, లేట్ డెలివరీ. సరే, ఇంకా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవట్లేదు అంటే అందరూ కూడా బాగా లైఫ్ స్టైల్ డిసీజెస్కి గురవుతున్నారు. లైక్ ఒబేసిటీ, క్రానిక్ హైపర్ టెన్షన్, ఇవన్నీ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి మనకు. ఈవెన్ ప్రైమరీ డెలివరీస్ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు కూడా ఇవన్నీ చాలా కనిపిస్తున్నాయి. హైపోథైరాయిడ్, ఇటువంటి కండిషన్స్ అన్నీ కూడా చూస్తున్నాం. ఇవన్నీ అప్పుడు డయాగ్నోస్ అవ్వలేదో మరి ఉన్నాయో తెలియదు, కానీ ఇప్పుడు డయాగ్నోసిస్ టెస్టులు పెరగడం వలన ఇవన్నీ కూడా మనము డయాగ్నోస్ చేస్తున్నాము. ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ ఆల్మోస్ట్ నిల్ అనే చెప్పుకోవాలి. చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంటుంది. మనం ప్రీ ప్రెగ్నెన్సీ కానీ ప్రెగ్నెన్సీలో కానీ యాక్టివిటీ చేసుకోవచ్చు అనేది. యాక్టివిటీ లేదు. యాక్టివిటీ లేనప్పుడు ఏమవుతుంది, మజిల్స్ అనేవి ఆబ్వియస్లీ వీకే ఉంటాయి కదా. మజిల్స్ స్ట్రెంథనింగ్ చేయకపోతే మజిల్స్ గట్టిగా ఉంటేనే కదా పుష్ చేయగలరు, నార్మల్ డెలివరీ చేసుకోగలరు. ఇది ఒకటి. ప్లస్ స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో విధమైన స్ట్రెస్లో ఉంటున్నారు. సరే, ఆ స్ట్రెస్కి ఏదో రిలాక్సేషన్ టెక్నిక్స్ చేయాలి, అవి చేయట్లేదు, నో రిలాక్సేషన్ టెక్నిక్స్. సరే, మరి పోనీ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ఏమైనా తీసుకుంటున్నారా, పెళ్ళైన వెంటనే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అని ఒకటి ఇస్తాం, అది తీసుకోవట్లేదు. కన్సెప్షన్, మనము డెలివరీ వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళకి వెంటనే ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం రికగ్నైజ్ చేస్తున్నాం ఇన్స్టిట్యూషన్కి వస్తే. సరే, ఇవన్నీ ట్రీట్ చేస్తున్నాము, అంతా అవుతుంది, బాగానే ఉంది. నార్మల్ డెలివరీకి మనం ఇండ్యూస్ చేస్తాము ఒక కేసు, అంటే మందు పెడతాము, టాబ్లెట్స్ పెడతాము. నార్మల్ డెలివరీకి ఎంకరేజ్ చేస్తుంటే పెయిన్స్ భరించే కెపాసిటీ చాలా తగ్గిపోయింది, పెయిన్ టాలరెన్స్ పేషెంట్స్లో. ప్లస్ పక్కనున్న అటెండర్స్, వాళ్ళ అమ్మలు కానీ నాన్నలు కానీ వాళ్ళ హస్బెండ్స్ కానివ్వండి, అస్సలు వాళ్ళు పెయిన్ ఇట్లా పర్సీవ్ చేస్తుంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. అట్లా కూడా కొన్ని సెక్షన్స్ అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు ముహూర్తాలని, బాయ్ అని, గర్ల్ అని ఏవో డయాగ్నోస్ చేసుకొని ఈ టైంకి బాయ్ పుడితే బాగుంటుంది, ఈ టైంకి అమ్మాయి పుడితే బాగుంటుంది, ఈ డేకి అని చెప్పేసి ఎలెక్టివ్ సెక్షన్స్ కూడా ప్రైవేట్లో, ఈ గవర్నమెంట్లో అయితే ఎలెక్టివ్ సెక్షన్స్, ముహూర్తం సెక్షన్స్ మేము చేయట్లేదు. ఓన్లీ వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఇండికేటెడే చేస్తాం.
ఇవి తగ్గించాలి అంటే సిజేరియన్ తగ్గించి నార్మల్ డెలివరీ పెంచాలి అంటే ఏమేం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మీ సైడ్ నుంచి కానీ పేషెంట్ సైడ్ నుంచి కానీ రెండు సైడ్ నుంచి ఎట్లాంటి యాక్షన్స్ అనేది ఉండాలి? పేషెంట్ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవుతుందో అండి, ఫస్ట్ డాక్టర్ని కలవండి. మీకు రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చెప్తారు, ప్రెగ్నెన్సీలో చేయాల్సిన ఎక్సర్సైజెస్ కూడా మీకు చెప్తారనమాట. సో పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, పెల్విక్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, బేబీ గ్రోత్ బాగా అవుతుంది, మీకు పెల్విక్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి, నార్మల్ డెలివరీకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇటువంటి ఎక్సర్సైజెస్ చేయండి, రెగ్యులర్ చెకప్స్కి రండి. మీకు అండర్లైంగ్ ఏదో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓవేరియన్ సిస్ట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉంటే కూడా కొంచెం నార్మల్ డెలివరీ కష్టం అవుతుంది అనమాట. సో అట్లా కూడా చూసుకొని మీకు చెప్తారనమాట మీ కండిషన్స్. సో అర్లీ డాక్టర్ ఇంటర్వెన్షన్ కూడా మీకు ఎన్నోసార్లు యూజ్ అవుతుంది అనమాట ఫర్ నార్మల్ డెలివరీ. ఎన్నో మెథడ్స్ ఉన్నాయి నార్మల్ డెలివరీ, చాలా హాస్పిటల్స్ వాటర్ బర్త్ అని ఇంకా చాలా టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు. నార్మల్ డెలివరీ చేయడానికి అందరు డాక్టర్ ప్రయత్నం చేస్తారు, ప్రొవైడెడ్ మీరు కోఆపరేట్ చేయాలి. మీరు యాజ్ ఎ పేషెంట్గా మీరు డాక్టర్ చెప్పిన సలహాలన్నీ కరెక్ట్గా పాటిస్తే, రెగ్యులర్ చెకప్స్కి వస్తే, బీపీ షుగర్స్ అన్నీ కంట్రోల్లో ఉంటే చాలా వరకు బేబీ గ్రోత్ నార్మల్గా వచ్చి నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. లేదా ఐయూజీఆర్ అంటే బేబీ అసలు పెరగకపోవడం, లేకపోతే ఓవర్గా పెరగడం, వీటి వలన కూడా నార్మల్ డెలివరీస్ అవ్వవు కదా కొన్ని కండిషన్స్లో. అట్లా సిజేరియన్ కు ఎట్లాంటి కండిషన్లు ఉంటాయి అంటే సిజేరియన్ చేయాలంటే దాని ఎలిజిబిలిటీ ఏమేమి ఉండాలి? దానికి ఇండికేషన్స్ ఉంటాయండి. ప్రైమరీ సిజేరియన్ అంటే అసలు దారి లేదు, ప్యాసేజ్ లేదు, అది ఫస్ట్ మెయిన్ కాజ్. లేకపోతే అడ్డంగా ఉంటుంది బేబీ, అదే ట్రాన్స్ఫర్స్లే ఆర్ బ్రీచ్, అటువంటి కండిషన్స్లో కూడా సెక్షన్ చేయాల్సి వస్తుంది. లేదా ఇప్పుడు నార్మల్ డెలివరీకి ఇండ్యూస్ చేస్తాం బేబీకి ఏదో ఫీటల్ డిస్ట్రెస్ అంటే బేబీ హార్ట్ స్లోగా అయిపోవడము, ఇంకా టాలరేట్ చేయలేదు పెయిన్స్ అన్నప్పుడు కనుక ఇమీడియట్ సెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి కూడా 9 అంటే డెలివరీ టైం వరకు కూడా మీ పనులు మీరు చేసుకునేటట్టు మీ వీలుని బట్టి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, బీపీ షుగర్ కంట్రోల్లో ఉండాలి. ఇట్లాంటివన్నీ చేసుకుంటూ మీరు అవన్నీ పనులు చేసుకుంటే నార్మల్ డెలివరీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడున్నటువంటి బయట దొరికేటువంటి ఫుడ్ తినుకుంటూ స్ట్రెస్ తీసుకుంటూ లేకపోతే ఏదైతే ఇబ్బందికరంగా ఉంటుందో వాటిని ఫాలో అయితే మాత్రం సిజేరియన్కు దారి ఉంటుంది. కానీ ఇవి నార్మల్ డెలివరీ చేయాలంటే మాత్రం మీరు ప్రశాంతంగా ఉంటూ మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి డాక్టర్ పద్మ గారు సూచిస్తున్నారు. కెమెరామెన్ జగన్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.